హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. నేను చాలా లేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే నా వాయిస్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయిందనమాట. ఈ క్లైమేట్ చేంజ్, మేము ట్రావెలింగ్ చేయడం వల్ల నేను ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రోజు అభ్యంగన స్నానం చేస్తారు కదా, అందుకని శనగపిండి, నువ్వుల నూనె అన్నీ రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా భోగి స్పెషల్ స్వీట్ గులాబ్ జామ్. అలాగే నలుగు పెట్టుకొని చేయాలని చెప్పి నాకు, మా పాపకి, మా వారికి మొత్తం అందరికీ సరిపడా తీసేసాను. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి రెడీ అవుతున్నాను. ఏంటి ఎప్పుడు చూసినా ఈ డ్రెస్లోనే కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆ రోజైతే నేను శారీ కట్టుకోవాలి, తర్వాత కట్టుకుందాంలే అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను. ఆ రోజు మా పాప భోగిపళ్ళతో పాటు మా ఆడపడుచుల పిల్లలవి గొబ్బెలు తీరుస్తున్నారు. భోగి రోజున గొబ్బెలు తీరుస్తారు కదా అవి. సో తర్వాత రెడీ అవుదామని చెప్పి నేనైతే ఫస్ట్ డ్రెస్సే వేసుకున్నాను. తర్వాత హెయిర్ కొంచెం తుడిచేసుకొని క్లిప్ పెట్టేసుకొని చాలా ఆకలేసేసింది. ఫస్ట్ అయితే పాలు కాసుకొని బిస్కెట్స్ తినేసాను. ఈ మధ్యలో ఎప్పుడు చూసినా నేను ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. నాకైతే చాలా బాగా సెట్ అయినాయి, చాలా కంఫర్ట్, లైట్ వెయిట్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు గిల్టీ ఇయర్ రింగ్స్ పడవు, కానీ ఇవైతే నాకు ఏం అనిపించలేదు, కలర్ కూడా పోవట్లేదు, నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకనే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను నా చేతికి బ్యాంగిల్స్ చూసారు కదా, నా లైఫ్లో ఫస్ట్ టైం గాజులు ఆవిడతో వేయించుకున్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అవన్నీ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. నేను కవర్లో పెట్టేసుకుని బాక్స్లో పెట్టుకుంటాను, చేంజ్ అవ్వకుండా ఉంటాయని. తర్వాత అయితే నార్మల్గా పౌడరే రాసుకుంటున్నాను, ఇంకేం మేకప్ లాంటిది ఏం వేసుకోలేదు. కానీ అయితే లిప్స్టిక్ మాత్రం నేను డైలీ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం లిప్స్టిక్ అంటే, అస్సలు మానను. అలాగే రీసెంట్గా నేను బ్లూ హెవెన్ అనుకుంటా ఇది, ఆ బ్లూ హెవెన్ నుంచి నేను ఈ లిక్విడ్ సిందూర్ తీసుకున్నాను. అది చాలా బాగా పనిచేస్తుంది, 2 days అయినా సరే అలాగే ఉంటుంది. కలర్ కూడా మంచి రెడ్ కలర్లో ఉంది. అది పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఫేస్కి అయితే మంచి గ్లో వస్తుంది. నేను ఒక 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసి 55 రూపీస్ అలా పడింది ప్రైస్. తర్వాత వ్యాజ్లిన్ రాసుకున్నాను ఫస్ట్, మాయిశ్చరైజర్లా ఉంటుందని లిప్స్కి. ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకున్నాను, లైట్ షేడ్ అనమాట. డైలీ బేసెస్కి లైట్ షేడే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. 5:30 అయిపోయింది, ఇంకా మా రుబీ లెగలేదేంటా అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నారు అందుకని లెగదు, లేకపోతే నాతో పాటు లెగిసిపోతుంది. నేను ముందే భోగిపళ్ళ వీడియో పోస్ట్ చేసేసాను షార్ట్లో, ఇప్పుడైతే లాంగ్ వీడియోలో పెడతాను కొంచెం. తర్వాత నేనైతే పాలు కాసుకున్నాను. నేను చాలా అనుకుంటాను సీవండివి అవాయిడ్ చేయాలని చెప్పి, కానీ ఆ రోజు నాకు టైంకి అదే దొరికింది, అందులోనే కాసేసుకున్నాను. యాక్చువల్గా నేను గేదె పాలు తాగను, అందుకొచ్చేసి ప్యాకెట్ పాలు కాసుకుంటాను, లేదంటే ప్యాకెట్ పాలు కూడా అవాయిడ్ చేస్తాను నేను. రీసెంట్ డేస్లోనే ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు అలవాటు చేసుకున్నాను నేను. తర్వాత నేను పాలు తాగేసి వెల్త్లోకి రుబీ అయితే లెగిసింది. చూడండి రుబీకి మా హస్బెండ్. ఏం చేసావు రుహి, ఏం చేసావు చిచ్చు? జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ చెప్పు బావా. మీరు గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. తర్వాత అయితే రుబికి ఫ్రెష్ స్నానం చేసి రెడీ చేసి పిలక కూడా వేసేసాను. గౌన్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. మా హస్బెండ్ వచ్చేసి అక్కడ భోగి మంటకి అన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ అయితే డొక్కలు ఇసుక పెట్టారు, ఇసుక వేస్తే కనుక కింద నేలకి ఏమీ వేడి తగలకుండా ఉంటుందంట, అందుకు పెట్టారు. తను చూస్తుంది బయట ముగ్గులన్నీ. తర్వాత అదంతా ప్రిపేర్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ వెలిగించారు. ఫస్ట్ టైం కదా, భయపడింది కాలుతుంది అని చెప్పి. ఇది వచ్చేసి రుబీ సెకండ్ భోగి, రుబీ పుట్టిన తర్వాత. ఫస్ట్ భోగి టైంకి 8 months ఓల్డ్ అంతే కదా, అప్పుడైతే ఏం తెలియదు. ఆ వీడియో అయితే నా పాత ఛానల్లో పోస్ట్ చేశాను. మీరైతే భోగి మంట మీద ఎలా వేసుకుంటారు? చాలామంది అయితే భోగి మంట వేసుకుని దాని మీద వాటర్ కాసుకుని స్నానం చేస్తారు కదా. నేను మా ఊర్లో చూసాను, కొంతమంది అలాగే చేస్తారు. ఇక్కడైతే మా ఇంటి దగ్గర అంతే, మేమైతే ఇలాగే చేస్తాము, నీళ్ళేమి కాచుకోము. చూడండి అది ఎలా చూస్తుందో, మంట అయ్యి అని చెప్తుంది, వాళ్ళ నాన్నకి ముట్టుకోవద్దంట. తర్వాత అయితే ఫ్లవర్ పాడేసుకుంది, ఫ్లవర్ పెట్టించుకుంటుంది వాళ్ళ నాన్న చేత. అదే నేను పెడతాను రమ్మంటే మాత్రం ఏడ్చేస్తుంది, అసలు తల మీద చెయ్యి అయితే వేయనివ్వదు. అలా ఇలా డైవర్ట్ చేసి వేస్తాం జడలైతే. ఆ రోజు జడైతే బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది.
తర్వాత హారతి కర్పూరం బిళ్ళలు వేస్తున్నారు చూడండి. చాలామంది పెట్రోల్, డీజిల్ గట్టా వేసి వెలిగిస్తారు గానీ అలా వెలిగించకూడదంట. ఆవు నెయ్యి, హారతి కర్పూరం లైక్ ఇలాంటివి యూజ్ చేసే వెలిగించాలంట. నేనైతే పెళ్ళికి ముందు భోగిమంట వెలిగించేదాన్ని గానీ పెళ్ళైన తర్వాత అయితే మానేశాను. మా పెళ్ళైన తర్వాత ఇదొచ్చేసి థర్డ్ భోగి. మేము రెడీ అయ్యి గొబ్బిళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాం. నాకన్నా ఫస్టే పరిగెట్టేస్తున్నారు చూడండి. నేను వీడియోలో పడరంట వాళ్ళు నేను తీస్తున్నానని చెప్పి. తర్వాత మేము వెళ్తుంటే మాకు ఇలాగా ఒక కి కింగ్ ఫిషర్ బర్డ్ అయితే కనిపించింది. దానికి కరెంట్ షాక్ కొట్టి పడిపోయింది. పాపం నేను తీద్దామనుకుంటే మా హస్బెండ్ వద్దన్నారు. లాస్ట్‌కైతే తీశాను గానీ ఒక 1 అవర్, 2 అవర్‌కే చనిపోయింది. ఆ తర్వాత మేము అక్కడ కూర్చున్నప్పుడు మా హస్బెండ్‌ని హాయ్ చెప్పమంటే చెప్పారు. అలాగే మా అల్లుడిని కూడా హాయ్ చెప్పమంటే చెప్పాడు. సో, ఫైనల్‌గా మా రుహిక భోగిపళ్ళైతే ఇలా అయినియి చూసారా? మీద పడిపోతున్నారు పిల్లలు. కానీ ఆళ్ళు రేగిపళ్ళు వేరుకోవట్లేదు. చాక్లెట్‌లు ఇవే తీసుకుంటున్నారు. చాలా ఏడ్చేసింది పాపం భయపడిపోయింది. అందులోనూ స్లీప్ టైమ్ ఒకటి అయిపోయింది. ఇంక అలాగే కూల్ చేసి పడుకోబెట్టేసాం ఇంకా. ఇలాంటి ఆచారాలంటే పిల్లలతో టాస్క్‌లే. కెమెరామాన్ ఫోటో తీసుకుంటానన్నా సరే తీసుకొనివ్వలేదు. చాలా ఏడ్చేసింది. తర్వాత ఆ గొబ్బిళ్ళ స్టేజ్ మీద డాన్స్ చూడండి ఇరగదీసేసింది. ఇంక చాలా సేపు వేసింది. అందుకే ఇంక ఆ రోజు ట్రైన్‌లో అయితే చాలా పడుకుంది. అందులోనూ ఆ రోజు మా ట్రావెలింగ్ అనమాట. కర్ణాటక నుంచి ఆంధ్ర రావడం. అక్కడి నుంచి తొందరగా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ట్రైన్ స్టేషన్‌కి వెళ్ళాము. లాస్ట్‌గా అయితే ఎలాగైతే ట్రైన్ ఎక్కేసామో ఆంధ్ర రీచ్ అయిపోయాం. సో, ఇంతకీ ఈ వ్లాగ్ ఇంతే. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.